ఒకవేళ మనకు తెలిసి తెలియక లేట్ చేస్తున్నాము, టయానికి వెళ్ళట్లేదు, మనల్ని రిమైండ్ చేసే కాలేజ్ ఉండాలి, గైడ్ చేసే కాలేజ్ ఉండాలి, 2 ఇయర్స్ మన మీద ఫోకస్ పెట్టే కాలేజ్ ఉండాలి. అది ఏ కాలేజ్ ఉంది మీరే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ కాలేజీలో అన్నా జాయిన్ అవ్వండి, ఎలాగైనా సెలెక్ట్ చేసుకోండి. కానీ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ మీకు తెలిసి ఉండాలి. 2 ఇయర్స్లో నాకు సర్టిఫికేట్ వస్తుందా, నేను కష్టపడి చదువుతాను, పరీక్షలు బాగా రాస్తాను, పాస్ అవుతాను. వేరే కారణాల వల్ల, వేరే కారణాలు ఏముంటాయి? ఆల్రెడీ మీ సీనియర్స్ ఎవరైతే ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్లో జాయిన్ అయ్యి సర్టిఫికేట్లు పొందకుండా మధ్యలో ఆగిపోయారో వాళ్ళని అడిగితే చెప్తారు, టైంకి స్కాలర్షిప్ అప్లై చేయలేదని. అప్లై చేయలేదు అని అంటే ఎవరైతే కాలేజీలో ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన గైడ్ చేయాలి, రిమైండ్ చేయాలి, ఇన్ టైంలో ఫాలో అప్ చేయాలి. వాళ్ళు పట్టించుకోరు, వీళ్ళకి తెలీదు. ఈ కారణం వల్ల ఈ పిల్లవాడు ఆగిపోతాడు. టైంకి ఎగ్జామ్ ఫీజు కట్టలేదని. ఎగ్జామ్ ఫీజు ఎవరు కట్టించుకోవాలి? కాలేజీలో ఎగ్జామ్ బ్రాంచ్ ఉంటుంది, వాళ్ళ పిల్లలకి